హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్. ఈరోజు టాప్స్కి ఒక టాప్ కుడుతున్నాను. దానికి పాకెట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అని అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి. ఈ క్లాత్ అయితే నాకు సరిపోలేదు, లైనింగ్ క్లాత్. సో సరిపోతలేదని నేనైతే మధ్యలో నుంచి కుట్టు వేసుకొని ఇలా జాయింట్ వేసుకున్నా. ఇంకా పాకెట్ లోపల కదా బాగుంటుందని, అంటే పర్వాలేదు అనుకొని నేనైతే ఇలా కుట్టు వేసుకున్నాను అనమాట, సరిపోకపోతే లైనింగు. ఇక నేను పొడవు అయితే 11.5 ఇంచులు తీసుకున్నాను. ఇంకా వెడల్పు ఒక 8.5 తీసుకున్నాను. ఇది లాస్ట్ పొడవు మనము 13 ఇంచుల వరకు అయితే తీసుకోవచ్చండి. అంటే పాకెట్ పొడవు ఉంటుంది కదా, అది మనం 11 ఇంచెస్ వరకు లాస్ట్గా అయితే తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువైతే తీసుకోకూడదు, ఎందుకంటే పాకెట్ పెద్దగా అయిపోయి మనకు కట్స్ నుంచి బయటకు కనిపిస్తుంది అనమాట. ఇంకా కట్స్ లేకుండా ఉండే స్కర్ట్లకైతే తీసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువైపోతుంది మనకి. 11.5 అనేది ఎనఫ్ అనమాట. సో 12 లాస్ట్, ఇంకా 13 కన్నా ఎక్కువ అయితే అస్సలు తీసుకోకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నేను 11.5 పొడవు 8.5 వెడల్పు అయితే తీసుకున్నా కదా, ఇందులో నేను అంటే డబల్ ఫోల్డ్ వేసుకున్నాను. ఆపోజిట్లో డబల్ ఫోల్డ్ వేసుకొని పైనుంచి 1 ఇంచు మార్కింగ్ పెట్టుకొని, ఇంకా అందులో హ్యాండ్ పట్టేలాగా అంటే ఒక 4.5 to 5 ఇంచెస్ మధ్యలో వదిలేసి ఇంకో మార్కింగ్ పెట్టుకున్నాను. ఈ మధ్యలో 4.5, 5 ఇంచెస్ ఎందుకు వదిలేసానంటే, మనకి హ్యాండ్ అనేది పట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా నేను షేప్ అయితే మీకు వీడియోలో చూపిస్తున్నా కదా, అలా షేప్ మనం డ్రా చేసుకోవాలి. ఎంత సర్కిల్లో తీసుకోవాలనేది అది మన ఇష్టం అండి. 1/2 ఇంచు వదిలేసి ఇలా నేనైతే సర్కిల్, అంటే ఒక నీటి బిందు ఆకారం అంటారు కదా, అలా నేను 1/2 గీస్తున్నాను అనమాట. దీన్ని మనం రౌండ్గా తీసుకోవచ్చు, కాకపోతే రౌండ్గా తీసుకోవడం వల్ల మనకి పాకెట్ అనేది బయటకైతే కనిపిస్తుంది అనమాట. సో అలా కాకుండా ఒకే షేప్ తీసుకోవచ్చా, ఇంకా వేరే షేప్స్ తీసుకోవడం వీలు కాదా అని డౌట్ అయితే వస్తుంది మీకు. చాలామందికి అయితే వస్తుంది, నాకు కూడా వచ్చింది డౌటు. తీసుకోవచ్చండి, కానీ ఆ షేప్స్ మనం ఏ షేప్స్ అయితే తీసుకుంటామో ఆ షేప్స్ అనేవి మనకి డ్రెస్కి సెట్ అయ్యేలాగా ఉండాలి. బయటకు కనిపించకుండా నీట్గా ఉంటే ఏ షేప్ తీసుకున్నా పర్లేదండి. ఇంకా కొలతలు అంటారా, పొడవు వెడల్పు తెలిస్తే సరిపోతుంది. షేప్ మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇంకా హ్యాండ్ ఎలా అయితే పడుతుందో అలా తీసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో నేను టక్స్ ఎందుకు పెట్టుకుంటున్నాను చూడండి. మధ్యలో హ్యాండ్ పెట్టడానికి మనం 4.5 ఇంచెస్ వదిలేసాం కదా, ఆ 4.5 ఇంచెస్ మనకి ఎక్కడి నుండి ఎక్కడి వరకు వదిలేసామనేది తెలియాలి కాబట్టి నేను టక్స్ పెట్టుకున్నా. ఇక పాకెట్ కటింగ్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ పాకెట్ని మనము టాప్కి ఎలా కుట్టుకోవాలైతే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా చూడండి. నేను ఇలా మార్కింగ్ మొత్తం పెట్టుకున్నాను, కనిపిస్తుంది కదా మీకు మార్కింగు. హ్యాండ్ లెంత్, ఆర్మ్ రౌండ్, ఇంకా చెస్ట్ అంతా మార్కింగ్ పెట్టుకున్నాను. ఆల్రెడీ 1 సైడ్ కుట్టు వేసుకోవాలండి. మనం 1 సైడ్ కుట్టు వేసుకుంటేనే రెండో వైపు మనం పెట్టుకోవచ్చు. అయితే ఈ పాకెట్ ఎట్ సైడ్ పెట్టుకోవాలి అని అంటే, పాకెట్ మనకి కుడి సైడ్ పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుందండి. అందుకని నేను కుడి వైపుననే మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఎడమ వైపు ఆల్రెడీ కుట్లు వేశాను. ఆ కుట్లు వేసిన దగ్గర నుండి చెస్ట్ లెంత్, చెస్ట్ లూజ్ కానీ, వెస్ట్ లూజ్ కానీ, హిప్ లూజ్ కానీ తీసుకొని నేను కుడివైపు మార్కింగ్ పెట్టాను. ఇలా మార్కింగ్ పెట్టడం అయితే అందరికీ ఈజీయే. దీనికి పాకెట్ ఎలా జాయింట్ వేయాలని అయితే చూసుకుందాం. ఇక్కడ కట్స్ లెంత్ చూపించాను, నేను కట్ చేశాను కదా, కట్స్ లెంత్ నుంచి పైకి 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకున్నాను. ఎందుకు అంటే అక్కడ మనం స్టిచ్ వేసుకోవాలి. అక్కడ 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంకా 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుండి మనం పాకెట్కి 4.5 ఇంచెస్ వదిలేసాం కదా, ఆ 4.5 ఇంచెస్ పెట్టుకున్నాను. కనిపిస్తుందా? 2 మార్కింగ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. ఆ మార్కింగ్స్ వరకు అయితే మనం కుట్లు వేసుకొని మధ్యలో పాకెట్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇవి యాడ్ చేయడానికి ముందు మనం ఫస్ట్ కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పాకెట్ యాడ్ చేయడానికి ముందు మనం ఇలా మార్కింగ్ పెట్టుకున్న ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ని స్ట్రైట్ సైడు మనకు యాస్టీస్గా వచ్చేలాగా డ్రా వేసుకోవాలి. చూడండి, మీకు వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. ఎక్కడ వేస్తున్నానైతే మీకు కనిపించకపోవచ్చు, కానీ ఒక్కసారి నేను తిప్పి చూపిస్తాను మీకోసం. మనం ఈ చెస్ట్ వెస్ట్ లూజు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ యాస్టీస్గా ఏ ప్లేస్లో అయితే వచ్చిందో అదే ప్లేస్లో, అదే రౌండ్, అదే కర్వ్తో మనం స్ట్రైట్ సైడు ఇట్లా లోపల సైడు గీసుకోవాలండి. ఎక్కడి వరకు గీసుకోవాలి అని అంటే, మనము 4.5 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా హ్యాండ్ పాకెట్ జాయింట్ వేయడానికి, ఆ ప్లేస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను గీసింది కనిపిస్తుంది కదా మీకు. స్ట్రైట్ సైడు, అటు సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇటు సైడు ఫ్రంట్ పార్ట్.
ఈ 2 పార్ట్స్‌కి నేను స్ట్రెయిట్ సైడు మార్కింగ్ పెట్టి 4.5 మార్కింగ్ మధ్యలో లైన్ గీసుకున్నాను. ఈ లైన్ ఎందుకు గీసుకున్నాననేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఈ లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ మనం కుట్లు వేసేసుకోవాలి. ఎక్కడంటే హ్యాండ్ దగ్గర నుండి కుట్టు వేసుకోవాలి. వేసుకుంటున్నాను చూడండి. ఇలా కుట్టు వేసుకోవడం అయితే ఫినిష్ అయిపోయింది. మార్కింగ్ ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో అక్కడి వరకు మాత్రమే టెన్షన్ ఆడించి కుట్టు వేసుకున్నాను నేను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకున్న పాకెట్, కట్ చేసుకున్న పాకెట్ ఉంది కదా, దాన్ని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్కి నేను జాయింట్ వేస్తున్నా. ఎలా వేస్తున్నానో చూడండి. స్ట్రెయిట్ సైడ్ పెట్టి వేస్తున్నానండి. మనం స్ట్రెయిట్ సైడ్ పెట్టి వేసామనుకోండి, ఇప్పుడు మనకి డ్రెస్ రివర్స్లో ఉంది కాబట్టి స్ట్రెయిట్ చేసిన తర్వాత పాకెట్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. అంటే లోపలికి వెళ్ళిపోతుంది, మనకి రివర్స్లోకి వెళ్ళిపోతుంది. సో స్ట్రెయిట్ సైడ్ పెట్టి ఇలా వేసుకున్నాను. అబ్జర్వ్ చేశారు కదా బాగా. చూడండి ఇలా వచ్చింది బ్యాక్ సైడు. ఇంకా నెక్స్ట్ మిగిలింది మనకు ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ క్లాత్కి మనం వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి? సో మనం మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. నేను గీస్తున్నా, మళ్ళీ మీకు కనిపిస్తుందో లేదో అని. ఈ మార్కింగ్ పైనే మనకు ఖచ్చితంగా రావాలండి. అలా వస్తేనే మనకి పాకెట్ ఓపెన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పైన స్టిచ్ వేసుకున్నాం కాబట్టి. ఇంకా పైనుంచి ఇక్కడ మనం కిందికి 1.5 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడి వరకు మనకు పాకెట్ వస్తుంది. సో ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా రివర్స్ సైడ్ అంటే స్ట్రెయిట్ సైడు వెనక సైడ్ వేసాము. ఇంకా స్ట్రెయిట్ సైడు నేను ఇలా పాకెట్ అయితే జాయింట్ వేసానండి. చూసారు కదా, 2 సైడ్స్ పాకెట్ అయితే జాయింట్ వేయడం ఫినిష్ అయింది. అయితే పాకెట్ 2 భాగాలు అంటే డబల్ వేసి కట్ చేసాం కదా, 2 భాగాలు సపరేట్గా నేను జాయింట్ వేసి చూపిస్తున్నాను. ఇది సపరేట్గా జాయింట్ వేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని నేను టోటల్గా కలిపి ఒక కుట్టు వేసుకుంటున్నాను. పాకెట్ షేప్ వచ్చేలాగా. చూడండి, లోపల సైడ్ ఒక కుట్టు వేస్తున్నాను. ఓన్లీ పాకెట్కి వేస్తున్నాను నేను, టాప్కి అయితే వేయట్లేదండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. పాకెట్కు మాత్రమే కుట్టు వేస్తున్నాను. అయితే ఈ పాకెట్ని సపరేట్ పీసెస్గా కాకుండా ఫస్ట్ పాకెట్ని జాయింట్ చేసి కూడా మనము టాప్కి యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే అలా చేయడం వల్ల కొత్తగా చూసే వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. అందుకనే నేను సపరేట్ పీసెస్ పాకెట్ని తీసుకొని ఇలా జాయింట్ చేస్తున్నాను. ఈజీగా ఉంటుంది మీకు. లాస్ట్లో మనం పాకెట్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పీసెస్ని మనం క్లాత్కి జాయింట్ చేసిన తర్వాత ఆ పాకెట్ మొత్తానికి కుట్టు వేసుకున్నాం అనుకోండి, నీట్గా వస్తుంది. ఇలా అయితే వేసుకోవడం ఫినిష్ అయిపోయింది. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కింది భాగంలో 1.5 ఇంచ్ ఏదైతే వదిలేసామో ఆ 1.5 ఇంచు కూడా మనము కుట్టు వేసుకొని కట్స్ ఎక్కడి వరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి వరకు టెన్షన్ ఆడించి వదిలేస్తే సరిపోతుంది. ఇలా టోటల్గా పాకెట్ అయితే వేసుకోవడం అయితే ఫినిష్ అయిపోయిందండి. చూడండి, పాకెట్ ఉన్నట్టు కనిపిస్తుందా మీకు? ఇలా పాకెట్ అయితే ఈజీగా కుట్టుకోవచ్చు. చాలా ఈజీ అండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా. నేను చెప్పే విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.